ప్రభువారు ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళారు. ఏ పెళ్ళి అంటే కానాన్ అనేటువంటి ఊరిలో పెళ్ళికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ పెళ్లిలో ద్రాక్షారసం ఇవ్వటం, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ద్రాక్షారసం ఇవ్వటం అనేది ఒక వాడుకంట. ఆ ద్రాక్షారసం అయిపోతే ప్రభు అక్కడ ఉన్నారని ప్రభుతో చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఒక మాట అన్నారు. ద్రాక్షారసం అయిపోయిందా, సరే అయితే కొంతమంది పరిచారకులను పిలిచి వెళ్ళి ఆ రాతి బాణలు ఏ ద్రాక్షారసం అయితే ఎప్పటి వరకు మీరు పోషించారో అదే రాతి బాణల్లోనికి నీళ్లు నింపండి అయ్యా అని అంటే సందేహపడకోకుండా వెళ్ళి తీసుకొచ్చి నీళ్లు నింపేశారు. అది విశ్వాసం అంటే. నీళ్లు నింపితే నీళ్లు ద్రాక్షారసం ఎలాగవుతుందయ్యా? నీళ్లు పోతే ఏమంటారో తెలుసా? పెళ్లిలో అవమానం వస్తుంది. ఈ నీళ్లు గది లేక వచ్చామా మేము పెళ్లికని అంటారు తెలుసా? ద్రాక్షారసం, శ్రేష్టమైన ద్రాక్షారసం ఇవ్వటం అనేది ఆనవాయితీ పెళ్లిలో. కొన్ని కావాలంటే కనుక కొత్త ద్రాక్షారసం ఉంటే దాన్ని నీళ్లు కలిపి పలసన చేసి క్వాలిటీ తక్కువైన ఏదో రకంగా ఇచ్చేసి ఇవ్వలేదని పేరు లేకోకుండా ఇచ్చేసి సరిపెట్టేదు. అలా కూడా కాకుండా మొత్తానికి నీళ్ళు నింపమంటావేంటి అని అనుమానం పడలేదాళ్ళు. ఎందుకు నీళ్ళు నింపాలి మేము అని ప్రభు దగ్గర క్వశ్చన్ చేయలేదాళ్ళు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే 6 రాతి బాణాలంట నీళ్లు నింపారు. ప్రభు చెప్పిన మాటను నమ్మరు కాబట్టి, విశ్వాసమును ఉంచారు కాబట్టి గొప్ప కార్యాన్ని వారు చూడగలిగారు. హల్లెలూయా.